నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ డ్రగ్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డ్రగ్స్ విషయంలో బీజేపీ టీడీపీ నేతల పాత్ర ఉందని ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వచ్చే నెల 3వ తేదీన సీజర్స్ అంశంపై సీఎస్ డీజీపీలతో భారతీయ ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తోందని వెల్లడి 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లోటస్ ల్యాండ్ మార్క్ ను అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టీకరణ పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన నేత పోతిన మహేష్ కు ఇవ్వాలంటూ ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం నేతలు సీటు విషయంలో పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని నేతల డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏప్రిల్ 3న సీజర్స్ పై సీఎస్ డీజీపీలతో ఈసీ సమీక్ష సమావేశం నిర్వహించింది వచ్చే నెల 3వ తేదీన సీజర్స్ అంశంపై సీఎస్ డీజీపీలతో భారతీయ ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజర్స్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపరచాలన్నారు ప్రతి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్ సర్వేలెన్స్ టీంను ఉంచాలన్నారు విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు శుక్రవారం తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్ ను సీజ్ చేసిందని అందుకు సంతోషంగా ఉందని దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని సజ్జల పేర్కొన్నారు అయితే ఈ కేసు సీబీఐ వారు ఛేదించిన మరుక్షణం నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు తన కొడుకు లోకేష్ విమర్శల దాడి మొదలుపెట్టారని నిజానికి వారే ఈ కేసులకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయని తెలిపారు పురంధరేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నాయని చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివార్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందా అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది దగ్గరి బంధువులు కుటుంబ సభ్యులు లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి ఈ గ్రూప్ తో ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది పడడానికి కూడా అవకాశం ఎందుకుంది అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి తప్పుడు దారిలో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంప్ట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు లోకేష్ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా అదే ఉద్దేశంతో చేస్తున్నారు ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో సీఎం జగన్ ను ఓడించడం ఎవరి తరం కాదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో 32వ డివిజన్ అయోధ్యనగర్ లోటస్ ఏరియా ప్రాంతాల్లో డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్
లోటస్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్కి ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. గతంలో విజయవాడ అభివృద్ధి చంద్రబాబు విస్మరించారని, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది జగనన్న అని గుర్తు చేశారు. కూటమిని ప్రజలు నమ్మరని, మోదీని తిట్టినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మళ్లీ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఏదో అమరావతిలో 4 బిల్డింగులు కడితే అభివృద్ధి కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా వాళ్ళ పరిసరాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందాలి. అవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేస్తారు, హాస్పిటల్స్ని అభివృద్ధి చేస్తారు, అదేవిధంగా ఇండస్ట్రీలకు పెట్టుబడిదారులకు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని రకాలుగా చక్కగా చేస్తుంటే ఇంకా అభివృద్ధి లేదు అని చెప్పే విధంగా పచ్చమీట వచ్చి పెడతాం చాలా బాధాకరం. ఇప్పుడు గతంలో కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారిదే. పథకాలు చూసుకున్నా కానీ, అభివృద్ధి చూసుకున్నా కానీ మా ప్రభుత్వంలో జరిగినట్టు ఏ ప్రభుత్వంలో జరిగిందా అని చెప్పని నేను మీ ద్వారా చంద్రబాబు గారికి, నారా లోకేష్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ముగ్గురికి కూడా సవాలు ఇస్తున్నాను. మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు కలిసి పోటీ చేశారు. 2019లో మరి ఎందుకు విడిపోయారో తెలియదు. మళ్ళీ 2024లో కలిశారు. అసలు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ ఒకరోజు చంద్రబాబు నాయుడు దొంగోడు అంటాడు, చంద్రబాబు మంచోడు కాదంటాడు, మళ్ళీ ఇప్పుడు మంచోడు అంటాడు. అంటే అసలు ఏ మాటను తీసుకోవాలి మనం అసలు ఇంతకీ? అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మన మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు, వ్యక్తిగతంగా టార్గెట్లు చేశాడు. ఆ రోజు ఎందుకు తిట్టాడు, ఈరోజు ఎందుకు కలిశాడు? ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కూటమి పెట్టుకున్నాము, మేము ముగ్గురు కలిసి పోటీ చేస్తామంటే కాదు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, మీ ఇష్టం వచ్చినట్టు కలవడమా? అంటే ప్రజలేమన్నా మీకు ఎలా కనబడుతున్నారు? ప్రజలేమన్నా మీకేమన్నా ప్రజలేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ప్రజలు కూడా విజ్ఞులు, అన్నీ తెలుసు. నేను ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడిని, మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఎందుకు తిట్టారు? ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? దీనికి సమాధానం చెప్పండి. అంతే తప్ప మేము ముగ్గురం కలిసాం కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తామంటే నీ వల్ల కాదు. మీ ముగ్గురు వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. ఇక్కడ 175 సీట్లు గెలిచేసి పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు. దగ్గర ఈ 5 సెక్టర్లు కలిపి 7.5 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ఉన్నప్పుడు 24 అవర్స్ కష్టపడుతూ ప్రజలకు ఏమి ఇచ్చే అవసరాలు అవి చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు డెవలప్ చేసిన విధంగానే ఈ రోజున కూడా సెంట్రల్ నియోజకవర్గం మళ్ళీ ఈయన దృష్టి పెట్టి ఈయన వచ్చిన తర్వాత 16 కోట్లతో మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లాన్ కావాలన్నారు, గ్రీనరీ కావాలన్నారు. దగ్గర ఒక 5 లక్షలు పెట్టి ఎంఏ శాంక్షన్ చేయించి ఈరోజు లాన్ వేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు జనసేన నేత పోతిన మహేష్ కు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ సీట్ను కేటాయించాలని ముస్లిం నేతలు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ శుక్రవారం పర్వదినాన పోతిన వెంకట మహేష్ కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించాలని ముస్లిం సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ లాంటి మంచి మనిషి పార్టీ కోసం కష్టించే వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని భగవంతుడి అల్లా దీవెన్లు కోసమే ఈ ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పోతిన మహేష్కే పశ్చిమ సీటు కేటాయించడం న్యాయమని, ధర్మమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మొబీనా, నగర అధికారి ప్రతినిధి అబ్దుల్ నజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఉపవాస దీక్షల్ని ఎంతో కఠినంగా ఆచరించే గొప్ప నెలలో అందులో శుక్రవారం రోజున మరి ముసల్మాన్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అట్లాంటి రోజున నా సోదరీమణులందరూ కూడా మహేష్ అన్న మీకు సీట్ రావాలి, మీకోసం అల్లాని ప్రార్థిస్తున్నాం అని ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకు కూడా కార్యక్రమం ఉందని తెలియదు అసలు, కానీ పెద్ద ఎత్తున ముస్లిం సోదరీమణులు వచ్చారు. అల్లాకి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహేష్ గారికి సీటు కేటాయించాలి. సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే. పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా, అల్లా దీవెనలు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన
తప్పకుండా ఫలించాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ సీటు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. पर हम लोग आने का मकसद ये है कि हमारे पवन कल्याण भाई को हम लोग रिक्वेस्ट कर रहे हैं, हम लोग मुसलमान भाई बहन सब मिलके हमारे पश्चिम नियोजकवर्ग में हमारे पोतन महेश सर को ये सीट जल्द से जल्द देकर हम लोग के दिलों में जो तकलीफ गुजर रही है, हम लोग को ये 1 हफ्ते से हम लोग को परेशानी आई है, ये परेशानी को दूर करके हमारे पवन कल्याण सर हम लोग को ये टिकट बहुत जल्द से जल्द रिलीज़ करके हम लोग के दिल में खुशी डालकर हमारे पौत्र महेश सर को हम लोग बहुत मेजॉरिटी से हम लोग जिता लेते। यहाँ पर चोरों को भगाना है, गुंडों को भगाना है। यहाँ पर 46వ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి. నా పేరు అమీర్ బాషా. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలు సోదరి అక్కజలందరూ కలిసి ఈరోజు మేము ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాము. ప్రార్థనకు ఒక కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ప్రజల మనిషి అయినా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సాయం అంటే చేసే మనిషి మా పోతిన మహేష్ గారికి ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో సమస్య అంటూ ఏదైనా ఉందంటే ఏ పార్టీకి అతీతంగా అయినా సరే, ప్రజలు ఏ కులమతాలకు అతీతమైనా సరే ఫస్ట్ గడప తొక్కేది మా పోతిన మహేష్ గారి జనసేన పార్టీ ఆఫీస్ గడప తొక్కి ఆయనకి వినిపించుకున్న తర్వాతే ఆయన సలహా సూచనతో ఈ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో ఉన్న మనిషి ఆయనకి ఈ సీటు కేటాయించాలని చెప్పి మేము ప్రతిరోజు అల్లాకి దువా చేస్తున్నాం. జనసేన అధికార ప్రతినిధినండి. ఎప్పుడైతే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించారో అప్పుడు మహేష్ గారి పేరు ఉంది. తర్వాత ఎప్పుడైతే కుదించారో అప్పుడు ఆయన పేరు సందిగ్ధంలో పడిందని చెప్పడం వల్ల మేము చాలా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యాము. ఎందుకంటే మహేష్ గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ నిరంకుశ నియంత్రిత ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు కూడా చేయలేకపోయారు అంత దమ్ము ధైర్యంగా. కళ్యాణ్ గారు కూడా మా అధినేత ఒకసారి ఆలోచించాలి, ఆయనకి కులాలు మతాలు అనేవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఆటో కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని సిపిఎం నేత బాబురావు అన్నారు. సిఐటియు అనుబంధ సంస్థ ఆటో వర్కర్స్ రైల్వే స్టేషన్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నేత బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుదేలు చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపున పెట్రోల్ బాధుడు ఉండగానే ఆటోలకు వాడే ఇంధనం సిఎన్జి గ్యాస్ను కూడా రెట్టింపు చేశారని దుయ్యబట్టారు. ఇలా అనేక రకాలుగా ఆటో కార్మికుల్ని పీల్చి పిప్పి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహన మిత్ర పథకం అంటూ అన్ని రకాలుగా దోచుకుంటున్నారని, అది వాహన మిత్ర పథకం కాదని అది వాహన శత్రు పథకం అని అభివర్ణించారు. రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుదేలే చేశారు. ఒకవైపున పెట్రోలు, డీజిలు, ఆటో వాడే సిఎన్జి గ్యాస్ గత 10 ఏళ్లలో రెట్టింపు చేశారు. ఇంకోవైపున ఇన్సూరెన్సు, ఇదే కాకుండా కొత్త ఆటోలు కొనుగోలు చేసుకునేటువంటి ఖర్చు, బ్రేక్ చేసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు, ఇలా మొత్తం పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. వాహన మిత్రని పథకం పెట్టారు, 10,000 రూపాయలు ఇస్తున్నామని. ఇదొక బూటకం. వాహన మిత్ర కాదు, వాహన శత్రు ప్రభుత్వాల్లాగా ఇవి వ్యవహరిస్తూ ఉన్నారు. 10 మందికి ఇవ్వటం, 100 మంది దగ్గర లాగటం. ఆటో తోలుకునేటువంటి సొంత ఆటో లేని డ్రైవర్లకి ఇది వాహన మిత్ర రాదు. పైపెచ్చు కరెంటు బిల్లు పెరిగితే ఎవరు, సొంత ఇల్లు ఉంటే ఎవరు, మీరు చేసింది ఏముంది? ఈరోజు ఏమవుతోంది? కార్మికుల సంపాదన మొత్తం ఒకవైపున ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టుకోవటం, రెండోది గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, బడా కంపెనీలు, అదానీలు, అంబానీలకి లక్షల కోట్లు ఇస్తారు. కానీ ఆటో తోలుకునే వాడికి ఆటోకి అప్పు ఇవ్వరు. ప్రైవేట్ ఫైనాన్స్ మీద ఆధారపడాలి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు కరోనా టైంలో కట్టకపోతే. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ కి టికెట్ కేటాయించడంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మైలవరం ఎమ్మెల్యే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణప్రసాద్ కి టికెట్ కేటాయించడంతో మైలవరం ఇబ్రహీంపట్నం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు భారీగా బాణాసంచా కాల్చారు.
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ని భారీ మెజారిటీతో గెలిపించుకుని మళ్లీ అసెంబ్లీకి పంపుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని వారు పేర్కొన్నారు. నిజమైన నాయకునికి తెలుగుదేశం పార్టీ టికెట్టు ఇక్కడ కేటాయించడం చాలా శుభ పరిణామమన్నారు. గౌరవ కేపీ గారికి, కృష్ణప్రసాద్ గారికి మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అందరికీ సంతోషకరమైన విషయం అండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కృష్ణప్రసాద్ గారిని భారీ మెజారిటీతో మళ్ళీ అసెంబ్లీకి పంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మేమందరం సంసిద్ధం అని తెలియజేస్తూ రాబోయేది చంద్రన్న రాజ్యం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. భారీ మెజారిటీతో, భారీ సీట్లతో మంచి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అలాగే కేపీ గారికి కూడా సముచిత స్థానం ఉంటుందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ అండదండలుగా నిజమైన నాయకుడికి టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే సీటుగా కేటాయించడం అనేది చాలా సుపరిణామం. అలాగే గతంలో చేసిన అభివృద్ధి కాకుండా ఎమ్మెల్యే గారి కేపీ గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టగలరన్న నమ్మకం మాకుంది. ప్రపంచ వాటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో ఎంవీఆర్ కళాశాల విద్యార్థులు వాటిపై ప్రాజెక్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిఎల్ ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ కేవీఎస్.జి. మురళీకృష్ణ విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మనం మంచినీళ్లను ఎలా కాపాడుకోవాలనే అంశంతో విద్యార్థులు మంచి ప్రాజెక్టులను నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో నదులు ఎక్కువగా ఉన్నాయని, ఆ నదుల నుండి వచ్చే నీళ్లు సముద్రం పాలవుతున్నాయని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీరు ప్రధానమైందని, ఆ నీటిని ఎలా వినియోగించాలి అనే అవగాహన ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలని సూచించారు. ఇంత ఘనంగా నిర్వహించినందుకు ముఖ్యంగా ఎంవీఆర్ కాలేజ్ని మనందరం అభినందించాలి. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని. ఇవాళ మనం చూస్తాం, బెంగళూరు అనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిసోర్సెస్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. వాటర్ని సాంస్క్రిట్లో జీవ్ అంటారు. జీవము అంటే లైఫ్. అందుకే వాటర్ ఈజ్ ది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ది స్టఫ్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అంటారు. ఎప్పుడైతే మనం ఈ వాటర్ని సరిగ్గా ప్రాపర్గా యూజ్ చేసుకోలేమో మొత్తం ప్రపంచంలో ఉన్న అంత జీవరాశికి కూడా చాలా తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో మహాకవి శ్రీశ్రీ తెలుగు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు ఆయన. ఇందిరాగాంధీ దానికి చీఫ్ గెస్ట్. అప్పుడు ఆయన దీని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి తిరిగి ఇందిరాగాంధీని ఎడ్యుకేట్ చేయడం మూలంగా మాత్రమే 1974లో ఇండియాలో మొట్టమొదటి వాటర్ యాక్ట్ అనేది వచ్చింది. సో అప్పట్లోనే మనం దాన్ని ప్రాముఖ్యత అంతలా గ్రహించామంటే ఇవాళ ఇంకా చాలా ప్రతి డ్రాప్ని కూడా మనం చాలా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెయిన్ వాటర్ని బోల్డ్ వేస్ట్ చేసేస్తున్నాం. అప్పుడే శ్రీశ్రీ చెప్పాడు, ఉప్పొంగే జీవనదీ జలాల నీరు ఉప్పు సముద్రం పాలు అని. సో ఇవాళ నదుల్లోంచి వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ టీఎంసీ ఆఫ్ ఫ్రెష్ స్వీట్ వాటర్ని సముద్రాల్లోకి వదిలేస్తున్నాం. మనకి చాలా వాటర్ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రం అంటాం. ఇందులో రానున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ 5 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బిఎస్ అమర్నాథ్ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నుండి ఎల్ హిమద్వతి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా జి లలిత పోటీ చేస్తారని ప్రకటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ వీటితో పాటుగా కర్నూలు, హిందూపురం, తిరుపతి, అనంతపురం అర్బన్లో కూడా పోటీ చేస్తుందని వెల్లడించారు. 10 ఏళ్లుగా మోదీ బీజేపీ సర్కార్ హిందుత్వ జపం చేస్తూ శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా అదానీ, అంబానీ వంటి పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ పేరుతో 14.5 లక్షల కోట్ల రూపాయలను ప్రజలపై భారాలు మోపారని ఆయన వ్యాఖ్యానించారు. అమర్నాథ్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా 151 సీట్ల లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుంది. రాష్ట్రంలో 4 లోక్సభ స్థానాలకు, 5 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది. మా పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఉన్నటువంటి పెట్టుబడిదారీ దోపిడీ విధానాన్ని కాపాడుతున్నటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ బూర్జువా పార్టీలను వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, లేదంటే తెలుగుదేశం కూటమి కానీ, లేదంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో కలిపినటువంటి కూటమి కానీ, ఇవేవి కూడా ప్రజల యొక్క ప్రత్యామ్నాయం కాదు.
సిపిఐ సిపిఎంలు కూడా ప్రజల కొరకు పనిచేస్తామని చెప్పి పెట్టుబడిదారి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ప్రధానమైనటువంటి నిరుద్యోగ సమస్య. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ తరఫున విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నాను. మేము చెప్తున్నది ఏమంటే ఈరోజు బీజేపీ ఒక ఫ్యాసిస్ట్ పార్టీ, అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు చెప్పబడుతున్నటువంటి ఇండియా కూటమి కూడా అది కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడేటువంటి కూటమే అది కూడా. కాబట్టి అందుకనే ఎస్యూసై కమ్యూనిస్టు పార్టీ ఈ రెండు కూటమిల్లో లేకుండా ఒంటరిగా దేశవ్యాప్తంగా 151 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తోంది. కాబట్టి అందులో భాగంగా విజయవాడలో కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రైతుల సమస్యల పరిష్కారం కావాలన్నా, కార్మికుల సమస్యలు కానీ, లేదా విద్యారంగ సమస్యలు, వైద్య రంగ సమస్యలు, మహిళల సమస్యలు ఏవైనా పరిష్కారం కావాలన్నా కూడా ఒక బ్రహ్మాండమైన తరఫున ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. ఈ నిలబడిన కాన్సెప్ట్ మామూలుగా ఇక్కడ బుడమేరు అనేది ఉంది, దానికి చాలా దోమలు ఇవన్నీ చాలా మలేరియా అందుకు వస్తున్నాయి. ప్రజలకు అది బాగా చేయాలనేది నా ఉద్దేశం. అది మేముగా నిలబడితే ఇది చేయాలని అనుకుంటున్నాం. మైలవరం మండలం గణపవరంలో ఒక వేడుక కార్యక్రమంలో మాజీ మంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉమా అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఉమాకి అనుకూలంగా నినాదాలు చేశారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు రాలేదని ఉమా ముందు అభిమానులు కన్నీరు పెట్టుకోవడంతో ఉమా వాళ్లను వారించారు. వసంతకి సీటు కేటాయింపుపై ఉమా ఏ నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధమంటూ ఉమాతో అడుగులు వేశారు. ఈ విషయంపై మీడియాకు త్వరలో వివరిస్తామని మౌనంగా ముందుకు సాగారు. విజయవాడ పశ్చిమంలో బీసీలను ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవటం లేదని బీసీ నేతలు ధ్వజమెత్తారు. చిట్టినగర్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర కమిటీలందరూ కలిసి విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో కూటమి వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నామన్నారు. కష్టపడిన బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను ఎండగట్టడం కోసం బీసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కూటమికి ఒక సీటైనా బీసీలకు కేటాయించకపోవడం సరైన పద్ధతి కాదని చెప్పారు. కష్టపడిన బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో బీసీల కోసం జనసేన పార్టీ కండువా కప్పుకుని 8 సంవత్సరాలుగా కష్టపడుతున్న పోతిన మహేష్ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని వాళ్లు ప్రశ్నించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర కమిటీ అంతా కలిపి ఈరోజు నగర వెస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన వ్యవహారమే కానీ ఎన్టీఆర్ జిల్లా వ్యవహారంలో కూటమి వ్యవహరిస్తున్న తీరుని ప్రశ్నించడం కోసం, అలాగే కష్టపడిన బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను ఎండగట్టడం కోసం ఈ బీసీ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగరంలో జరుగుతున్న విషయాలు, ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అనేది బీసీకి ఒకచోట కూడా సీటు కేటాయించకపోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీసీలను చిన్నచూపు చూడడం, అలాగే రాష్ట్ర రాజధానిలో ఒక బీసీకి సీటు కేటాయించమని మేము అడుగుతున్నాం. ఎంతో గట్టి పోరాటాలు చేసిన నాయకుడు ఆయన, ఉద్యమ నాయకుడు, బీసీల ఉద్యమ నాయకుడు ఆయన. అనేక పోరాటాలు చేసిన వ్యక్తి పోతిన మహేష్ అనే వ్యక్తి ఆయన. అనేక పోరాటాలు చేశారు, మీరు చూసుకోవచ్చు. అటువంటి వ్యక్తికి మీకు రాజధానిలో సీటు ఇవ్వాల్సిందిగా మేము పవన్ కళ్యాణ్ గారి బీసీల తరపున, జాతీయ బీసీ సంక్షేమం తరపున మేము మీకు విన్నపం అండి. పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ తరపున కూడా మిమ్మల్ని ఏకవాలనేకోకుండా ఆయన ఎటువంటి పోరాటాలు చేశాడు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం వాళ్ళని అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. అది ఒకటే మేము అడిగేది, బీసీల తరపున మురళీకృష్ణ విద్యార్థి మరియు యువత విభాగం, బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పడమే, బీసీలను ఓట్లకు వాడుకోవడం తప్ప ఎప్పుడూ రాజ్యాధికారం ఇచ్చిన అవకాశాలు లేవు. అలాగే విజయవాడలోని బీసీలు 45% కంటే ఎక్కువ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎప్పటి నుంచో కష్టపడుతున్న పోతిన మహేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక జనసేనలోనే కానీ మిగతా పార్టీలో కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా ముందుకొచ్చారు మాలాంటి వాళ్ళు. 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పోతిన మహేష్ గారికి ఈరోజు డైలమాలో పడేసి ఎవరికి టికెట్ ఇస్తున్నావో తెలియకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఆయన ఎన్నో ఉద్యమాలు, విద్యార్థులకే కానీ యువతకే కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ముందుకు తీసుకెళ్ళి, అలాగే పశ్చిమ నియోజకవర్గంలోని నేను గెలిస్తే కొండ ప్రాంతాల వారికి మేము పట్టాలు ఇప్పిస్తానని కూడా కూర్చున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సొంటి ఈశ్వరి.
మేము గౌడస్తాం. అలాగే ఇవాళ చాలా వరకు బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బీసీలకి ముందుంటాము, బీసీలకి ఏదైనా కానీ అడుగడుగు మేము న్యాయం చేస్తామన్న ప్రభుత్వం ఇవాళ రోజు ఎందుకు ఇంత అన్యాయానికి పాల్పడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ మహిళలకే కానీ ఎవరికైనా కానీ ఎక్కడ కూడా న్యాయం జరిగినట్టుగా మాకు ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం తెలుసుకొని ముందు అడుగు రాకపోతే మటుకు మేము మా బీసీలందరూ కలిపి ఎక్కడైనా కానీ గుణపాఠమే కాదు, ఈ అడుగడుగును కూడా వాళ్ళకు ముందు రాకోకుండా మేము అడ్డుపడి బుద్ధి వచ్చేటట్టుగా చేస్తామని మేము కూడా చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఇవాళ రోజు బీసీలకు అడుగుజనే ఉండే పెద్దవాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు. ఎందుకని ఈ ప్రభుత్వం ఇట్లా వెనకాడి జరిగేస్తుంది అంటే మీ అవకాశాన్ని బట్టి మీరు ప్రజలను వాడుకుంటున్నారా? అంటే మా బీసీలు ముందడుగు వేయట్లేదని మీరు అనుకుంటున్నారా? ప్రతి దానికి కూడా మా బీసీలు తలుచుకుంటే మీరు అనుగుజడలు ఎక్కడ కూడా అడుగు వేయలేరు, రాలేరు కూడా. నెక్స్ట్ మా బీసీలకి సీట్లు కానీ కేటాయించి మా బీసీలను గుర్తించుకోకుండా మీరు తప్పు చేస్తున్నారు. ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే మా బీసీలను గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర యువజన అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బీసీలని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే పట్టించుకోదో ఆ రాజకీయ పార్టీకి బీసీ తరఫున కన్ఫామ్గా గుణపాఠం తెలియజేస్తాం. అట్లానే వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాకు తీసుకుంటే కూటమిలో ఎక్కడా కూడా బీసీలకు ఇచ్చిన చరిత్ర కనబడట్లేదు. ప్రస్తుతానికి కన్ఫామ్గా కూటమిలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు స్థానం కల్పించాలి. బీసీలకి స్థానం కల్పిస్తే బీసీలుగా మేము అందరికీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ డ్రగ్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. డ్రగ్స్ విషయంలో బీజేపీ టీడీపీ నేతల పాత్ర ఉందని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. వచ్చే నెల 3వ తేదీన సీజర్స్ అంశంపై సీఎస్ డీజీపీలతో భారతీయ ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తోందని వెల్లడి. 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. లోటస్ ల్యాండ్ మార్క్ ను అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టీకరణ. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన నేత పోతిన మహేష్ కు ఇవ్వాలంటూ ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం నేతలు. సీటు విషయంలో పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని నేతల డిమాండ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.